నమస్తే. కేటీఆర్ని ఏసీబీ విచారించింది. కొద్దిసేపటి క్రితమే ఆయన ఆ విచారణ అనంతరం బయటకు వచ్చి మాట్లాడడం జరిగింది. ఇప్పుడు ప్రెస్ మీట్ కూడా నడుస్తున్నట్టున్నది. మొత్తానికి ఏసీబీ విచారణ అయిపోయింది. అండ్ బిఎల్ఎన్ రెడ్డి అండ్ అరవింద్ కుమార్కి సంబంధించిన విచారణ కూడా నిన్న మొన్న జరిగింది. ఒకవైపున ఏసీబీ, ఇంకొక వైపున ఈడీ. 16వ తేదీన ఈడీ కేటీఆర్ని విచారించబోతున్నది. సో మొత్తానికి ఎపిసోడ్ అంతా ఇన్వెస్టిగేషన్ ప్రాసెస్ అంతా నడుస్తున్నది. అందరూ డిస్కస్ చేసేది కేటీఆర్ అరెస్ట్ అవుతాడా, అరెస్ట్ అయితే ఎప్పుడు అవుతాడు, అరెస్ట్ అవ్వడానికి అవకాశాలు ఎంతవరకు ఉన్నాయి, ఇట్లా రకరకాలుగా చర్చించుకుంటున్నారు. ఇది ఒక అంశంగా మనకి రాష్ట్రంలో మారిపోయింది. 55 కోట్ల రూపాయల ఈ వ్యవహారం, ఫార్ములా కార్ రేస్కు సంబంధించిన ఈ కేసు. మనం ముందు నుంచి చెప్తున్నది చాలా చిన్న కేసు, చాలా పెద్ద పెద్దవి ఉన్నాయి. పెద్ద భూ కుంభకోణాలు ఉన్నాయి. 1000 కోట్లు, 1,00,000 కోట్లు కాదు, కొన్ని లక్షల కోట్ల భూ కుంభకోణాలు కూడా ఉన్నాయి అంత కలిపితే. సో దీని మీద కూడా గవర్నమెంట్ ఇనిషియేట్ తీసుకోవాలి, విచారణ సంస్థలు ఇనిషియేట్ తీసుకొని కేసులు బుక్ చేయాల్సిన అవసరం ఉంది. సరే, అదంతా పక్కన పెడితే ఈ పర్టికులర్ కేసు మీద ఏం జరగబోతున్నది, ఏం జరుగుతున్నది మాట్లాడదాం. నా ముందు లీగల్ పాయింట్స్ మనం డిస్కస్ చేద్దాం. ముందుగా హైకోర్టు అడ్వకేట్, ప్రముఖ రాజకీయ సామాజిక విశ్లేషకులు శరత్ కుమార్ సార్ ఉన్నారు. సార్ నమస్తే. నమస్కారం. మీరు కోర్టు నుంచి డైరెక్ట్గా మన ఆఫీస్కి వచ్చినారు. థ్యాంక్ యూ వెరీ మచ్ మీకు. సో ఏం జరగబోతుంది, ఏం జరుగుతున్నది సార్ ఈ కేసు విషయంలో? మీ అంచనా, మీ విశ్లేషణ ఏంటి? ఇవాళ ఎంక్వైరీ కావచ్చు, బిఫోర్. కరెక్ట్, ఎగ్జాక్ట్లీ. నేను అరవింద్ కుమార్ ఇచ్చిన స్టేట్మెంటు, తర్వాత కేటీఆర్ ఈరోజు ఏసీబీ ముందర అపియర్ అయ్యి బయటికి వచ్చిన తర్వాత అక్కడే ఉన్నటువంటి విలేకరులతో కొంతమందితో మాట్లాడినాడు. ఓకే. ఆయన మాట్లాడిన తీరు చూస్తే ఆయన అక్కడ ఆఫీసర్లను బ్లాక్మెయిల్ చేసి వచ్చినట్టుగా కనపడ్డది. అంటే ఇందులో ఏం చెత్త కేసు లేదు, మీరు రాజకీయ కారణాలతో నా మీద కేసు పెడుతున్నారు, చాలా జాగ్రత్తగా ఉండండి, మీకు అనవసరమైన పనులలో మీరు తలదూరుస్తున్నారు, ఇందులో ఏముంది అని అంటే ఈ రకంగా బెదిరింపు ధోరణులతో మాట్లాడినట్టుగా ఆయన భాష, ఆయన భావం కనపడ్డది. తర్వాత రెండోది ఏంటంటే, ఇప్పుడు గవర్నమెంట్ కూడా ఒకవేళ నిజంగా అతన్ని అరెస్ట్ చేయాలంటే ఇన్ని నోటీసులు ఇచ్చి తన్ని సందర్భోచితంగా పిలవడం తప్పు. అర్థమైంది కదా, తీసేయాల్సిందే. కొంచెం డైరెక్ట్గా అరెస్ట్ చేస్తే తర్వాత మాకు వీ నీడ్ కస్టోడియల్ ఇంటరాగేషన్, వీ నీడ్ టు డీల్ విత్ హిమ్ ఇన్ అ డిఫరెంట్ వే అని అంటే బాగుండేది. తర్వాత వాళ్ళు ఎఫ్ఐఆర్ ఫ్రేమింగ్లో కూడా ఒక చిన్న మిస్టేక్ చేసినారు. ఇప్పుడు జనరల్గా ఎట్లుంటుందంటే, ఇంత పెద్ద క్యాష్ ట్రాన్సాక్షన్ జరిగింది, ఇల్లీగల్ ట్రాన్సాక్షన్ అని అన్నారు. తర్వాత రూల్స్ హ్యావ్ బీన్ వయలేటెడ్, అది ఇది అని అన్నారు. తర్వాత రూల్స్ వయలేషన్ వేరు, సెల్ఫ్ అగ్రాండైజ్మెంట్ అంటే వ్యక్తికి ఉపయోగకరమైంది. ఇప్పుడు ఇన్ని లక్షల కోట్ల వ్యవహారాలు, లేదా ఇన్ని వేల కోట్లు, తర్వాత ఇన్ని కోట్లు అని మనం అన్నప్పుడు ఏం చేయాలంటే, ఆ మనీ ట్రైల్ ఎటువైపు పోయింది, ఏ వ్యక్తి యొక్క అకౌంట్లోకి పోయింది, ఏ వ్యక్తికి వ్యక్తిగత ప్రయోజనం చేకూర్చబడింది, అంటే లాస్ టు ది ఎక్సెకర్ అంటే అన్డ్యూ బెనిఫిట్, అన్డ్యూ లాస్ ఎట్ ది కాస్ట్ ఆఫ్ ది ఎక్సెకర్ అనేది ఆ అఫెన్స్కి సంబంధించిన ఇంగ్రీడియంట్స్ అక్కడ లేవు. ఇప్పుడు క్రిమినల్ బ్రీచ్ ఆఫ్ ట్రస్ట్ అని అన్నారు. క్రిమినల్ బ్రీచ్ ఆఫ్ ట్రస్ట్ ఇన్ విచ్ వే? మంత్రి తన బాధ్యతలను విస్మరించినాడు, కొన్ని రూల్స్ రెగ్యులేషన్స్ వయలేట్ చేసినాడు, అది ఇది అన్నారు. దిస్ ఆర్ ఆల్ ప్రొసీజర్ ఇర్రెగ్యులారిటీస్. బట్ ది ఫ్యాక్ట్ ఆఫ్ ది మ్యాటర్ ఈస్, అసలు వ్యక్తిగతంగా కానీ లేదా ఆయన అనునాయులకు కానీ ఎవరికి ఆ డబ్బులు చెందినవి అనే ఆరోపణ సత్యం కావచ్చు, సత్యం కాకుండా అట్లా కాదు. మనకి ఎఫ్ఐఆర్లో ఆ విషయం చెప్పాలా. అంటే ఎఫ్ఐఆర్లో ఉన్నటువంటి ఎవర్మెంట్స్ వాటిని ఎవిడెన్స్తో చూస్తే తప్ప ఇది నిజమా కాదా అని తేలేటువంటి పరిస్థితులు ఉంటే ఎఫ్ఐఆర్ కొట్టివేసే అవసరం లేదు. అది నిజమా కాదా అనేది ఇన్వెస్టిగేషన్లో తేలాల్సింది అన్నప్పుడు దానికి సంబంధించిన బీజాలను ఎఫ్ఐఆర్లోనే నాటాలి. సో అక్కడ ల్యాక్ ఆఫ్ ప్రొఫెషనలిజం కనబడింది అనమాట. అసలు ఎట్లా అంటే, మీకు ఆ రోజు చెప్పినాను కదా, అహ్మద్ వ్యాసంలా ఉంది ఆ కంప్లైంట్. దాన్ని ఒక ప్రొఫెషనల్గా వాళ్ళు తయారు చేయలేకపోయినారు. తర్వాత మరి వాళ్ళ దగ్గర డీటెయిల్స్ లేవా, లేకపోతే ఇది ఒక ఐవాష్ లాగా, అంటే అవినీతి మీద రేవంత్ రెడ్డి ప్రభుత్వం చాలా మెతక వైఖరి వహిస్తుంది, అధికారంలోకి రాకముందు కాళేశ్వరం మీద, మిషన్ భగీరథ మీద, కోకాపేట భూముల కుంభకోణాల మీద, అన్నిటి మీద కక్కిస్తాం బొక్కిస్తాం అని అన్నాడు కదా. అన్న తర్వాత ఏం చర్యలు తీసుకోలేదు కాబట్టి అవినీతి పట్ల వీళ్ళిద్దరూ ఒకటే, దీస్ ఆర్ టూ సైడ్స్ ఆఫ్ ది సేమ్ కైన్ అనేటువంటి అభిప్రాయం ఏర్పడుతుంది. కాబట్టి పార్టీ హైకమాండ్ కూడా చాలాసార్లు ఈయనను అడిగినట్టుగా మనకు సమాచారం. ఏంది మరి ఇప్పుడు కేసీఆర్ ప్రభుత్వంలో ఇంత అవినీతి జరిగిందన్నారు కదా, యూ హ్యావ్ నాట్ మేడ్ ఎనీ స్పెసిఫిక్ ఎండివర్ యాజ్ సచ్ టు అనెర్త్ దట్ ఇల్ గాటన్ వెల్త్ అని అడిగితే ఏదో ఒక సంతృప్తి కోసమని ఇట్లా కేసు వేసినట్టుంది తప్ప, ఇతరులు నిజంగా కూడా ఇక్కడ వీళ్ళు ఒక నేరస్తుని పట్టుకొని అతని నుంచి అవినీతి డబ్బును రికవర్ చేసేటువంటి ప్రక్రియకు సంబంధించినటువంటి
చర్యలు ఏం జరగట్లేదు. ఇప్పుడు హైకోర్టు ఈ క్వాష్ పిటిషన్ కొట్టేస్తున్న క్రమంలో ఒక 3-4 పాయింట్స్ చాలా క్లియర్గా మెన్షన్ చేసింది. ఎస్, సో ఈ పిటిషన్ కొట్టేయడానికి ప్రాథమికంగా ఇక్కడ అవినీతి జరిగింది అన్న కొన్ని ఆధారాలు అయితే కనిపిస్తున్నాయి. ఆధారాలు లేదు అంటే ఆధారాలు మీన్స్ సరే బేసిక్ ఇన్ఫర్మేషన్ అయి ఉంటుంది. అలా కాదు అసలు. అతను జడ్జి గారు కూడా ఒక ఏమన్నాడంటే యాక్చువల్లీ మిస్కాండక్ట్ అని అన్నాడు తప్ప అతను ఎక్కడ కూడా అఫెన్స్ మేడ్ అవుట్ అయింది అని అనట్లేదు. తర్వాత అతను హీఈస్ క్యారీడ్ అవే బై ఓవర్ ఎ ఫ్యాక్ట్ దట్ ఒక ప్రిన్సిపల్ సెక్రటరీ హ్యాస్ లాడ్జ్డ్ ఎ కంప్లైంట్. కాబట్టి ప్రిన్సిపల్ సెక్రటరీ లాడ్జ్ చేసినాడు కాబట్టి ఇందులో వాస్తవం ఉండే అవకాశం ఉంటుంది. ఈ దశలో ఇదంతా విప్పి లోపలికి అంతా పరిశీలించి చేయాల్సిన అవసరం లేదు, ఎఫ్ఐఆర్ని ఎందుకు కొట్టేయాలనే యాంగిల్లో జడ్జి గారు పోయినారు. బట్ ఇక్కడ డబ్బులు ట్రాన్స్ఫర్ చేసిన వ్యక్తి కూడా అడిషనల్ చీఫ్ సెక్రటరీయే. ఇప్పుడు ఇతను నాకేం తెలియదు, నేను కేటీఆర్ చెప్తేనే చేసిన అనే మాట ఇట్ డజంట్ సూట్ ఆర్ ఇట్ డజంట్. ముగ్గురు పాత్రదారులే ఎగ్జాక్ట్లీ, ఆల్ ఆర్ కో కాన్స్పిరేటర్స్ అని చెప్పాలి కదా. ఇప్పుడు వీళ్ళందరూ కుట్ర చేసినారు అన్నారు, కుట్రకు సంబంధించిన అఫెన్సే లేదు కదా అక్కడ. ఇప్పుడు కామన్ ఇంటెన్షన్ ఉండాలి. మనం ముగ్గురం నలుగురు కలిసి ఒకే ఇంటెన్షన్తో ఒక దుర్మార్గ పని చేస్తే కామన్ ఇంటెన్షన్, కుట్ర, సెల్ఫ్ అగ్రెండైజ్మెంట్, అబ్యూజ్ ఆఫ్ ది పవరు, తర్వాత మిస్యూజ్ ఆఫ్ అఫీషియల్ పవరు, తర్వాత పర్సనల్ బెనిఫిట్ అనే యాంగిల్ లేకుండా ఏసీబీ కేసు ఎట్లా మీ అంచనా కానీ మీ ఉద్దేశం కానీ ఏంటి? కేసు ఉంది బట్ అది సరిగ్గా చూపించలేకపోతున్నా అంతే. ఇక్కడ లేదని మీరు నేను అనేది ఏంటంటే అక్కడ ఎంత ఆధారాలు ఉన్నప్పటికీ కూడా మన యొక్క ఫెయిల్యూర్ వల్ల మనం ప్రాపర్గా ఎఫ్ఐఆర్ తయారు చేయకపోవడము, అది తెలిసి చేశారా తెలియక చేశారా, ఒక హైప్ క్రియేట్ చేసినారా, ఈనాడు ప్రజల దృష్టిని ఇప్పుడు ఆల్రెడీ ఉన్నటువంటి సమస్యల నుంచి దృష్టి మరలించడానికి చేశారా. ఇప్పుడు ఈ రైతు భరోసా మీద కానీ, కళ్యాణ లక్ష్మి మీద కానీ, ఇతరత్ర కార్యక్రమాల మీద ఒక పెద్ద అలజడి జరుగుతుంది. ఇవాళ తెలంగాణ సామాజిక వర్గాలు, ప్రజానీకం అంతా ఈ అంశాల మీద చాలా కేంద్రీకరించి ఉన్నారు. సరే, మనం రేవంత్ రెడ్డి పరిపాలన గత 1 yearగా చూస్తుంటే ఒక అంశం నుంచి ఇంకో అంశంలోకి ఒక కోతి దుంకినట్టుగా ఒక బ్రాంచ్ని ఇంకో బ్రాంచ్లోకి దుంకుతా పోతాను. అంటే అటెన్షన్ డైవర్షన్ టాక్టిక్స్ చేస్తున్నాడు కదా. ఎక్కడ కూడా చిత్తశుద్ధితో ఈ పర్టిక్యులర్ కేసులో ఇమీడియట్గా అరెస్ట్ చేసి అయిపోయేదంటారా? ఏం చేస్తుండే దట్స్ ఆల్. ఎఫ్ఐఆర్ బుక్ చేసిన తర్వాత కక్ష సాధింపు అంటారు. మళ్ళీ అట్లయితే క్వశ్చన్ అండి, అరెస్ట్ చేసి మ్యాజిస్ట్రేట్ ముందర తీసుకొని వెళ్ళిన తర్వాత జ్యుడిషియల్ ఆఫీసర్ తీసుకెళ్ళినాక అందులో నేరం ఉంటేనేమో ఓకే రైట్ ఈ రిమాండెడ్ టు జ్యుడిషియల్ కస్టడీ అంటాడు. లేదు కాదు, రిమాండ్ ఈజ్ నాట్ నెసెసరీ, ఇష్యూ నోటీస్ అండర్ 41A నోటీస్, హీ విల్ కోఆపరేట్ విత్ ది ఇన్వెస్టిగేషన్ అంటారు. అక్కడ ప్రాసెస్ అయిపోయేది కదా. క్విక్గా డెసిషన్ తీసుకుంటే అసలు ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటంటే రేవంత్ రెడ్డి ఎట్లా అంటే ఒక పిరికి రాజకీయవేత్త కానీ పైకి మాత్రం చాలా గంభీరమైన మాటలు మాట్లాడతాడు. రాజకీయంగా ఒక గట్టి నిర్ణయం తీసుకున్నటువంటి సత్తా సామర్థ్యం స్పైన్ ఈయనకు లేదు అసలు. ఫస్ట్ ఆఫ్ ఆల్ వాళ్ళని చూస్తేనే గజగజ వణుకుతాడండి. ఒకవేళ ఇదే ప్లేస్ లో కేసీఆర్ ఉండి ఎప్పుడో అయిపోతుండే అసలు. ఎప్పుడో లోపల కాదు, ఒక 6 నెలలు రేవంత్ రెడ్డికి చిప్పకూడు తినిపిస్తుండే మళ్ళా. కానీ ఈయనలో ఆ నిపుణత లేదు. ఆయనకున్న ఆ సలహాదారులు కానీ వాళ్ళు ఎవరైతే ఉన్నారో దర్ ఆల్ హాఫ్ బేక్డ్ బ్రిక్స్, అంటే సగం గాలిన ఇటుకలు అనమాట. ఎవరికి సరైనటువంటి ఆలోచన లేదు. ఇప్పుడు ఎట్లుంటుంది అంటే రాజకీయంగా కూడా నువ్వు ఒక చర్య తీసుకోవాలన్నప్పుడు నీకు ఒక ప్రొఫౌండ్ థాట్ ఉండాలి. నువ్వేం సాధించదలుచుకోని, నీ లక్ష్యం ఏంది? నువ్వు నిజంగా నీ లక్ష్యం ఒకవేళ ప్రజాధనం దుర్వినియోగమైంది, ప్రజాధనం కక్కియాలని అన్నప్పుడు దానికి సంబంధించిన ఆరోపణలతో నువ్వు ఒక ఎఫ్ఐఆర్ అంటూ తయారు చేసేసి ఆ ఎఫ్ఐఆర్లో ఆ ఇంగ్రీడియంట్స్ ఉన్నాక వెన్ ది పనిష్మెంట్ ఈజ్ అబోవ్ 7 years అన్నప్పుడు తీసుకొని పోయి అరెస్ట్ చేసేసి మ్యాజిస్ట్రేట్ ముందర పెట్టేది ఉండే. దానికి ఏమంత పెద్ద ఇది. సుప్రీంకోర్టులో కూడా వాళ్ళు కూడా 15th విచారిస్తాం, ఇప్పుడు ఏం విచారించాల్సిన అవసరం లేదు. ఇంకోటి ఇంకో ఫండమెంటల్ మిస్టేక్ ఏంటంటే ఇప్పుడు హైకోర్టులో జడ్జ్మెంట్ రాగానే ఇమీడియట్గా రాష్ట్ర ప్రభుత్వానికి ఏం అవసరం ఉందని పోయి అక్కడ కేవేట్ వేసినాడండి. ఇప్పుడు సుప్రీంకోర్టులో వీళ్ళు అప్పీల్ వేసినారు. దీంట్లో అసలు కేటీఆర్కి ఏదైనా రిలీఫ్ ఇవ్వాలా వద్దా అనేది ఆ ఎఫ్ఐఆర్ను ప్లస్ హైకోర్టు ఇచ్చిన జడ్జ్మెంట్ను పరిశీలించిన తర్వాత సుప్రీంకోర్టు బెంచ్ వాళ్ళు ఒక డెసిషన్ తీసుకుంది. అంటే నీకు సుప్రీంకోర్టు బెంచ్ మీద నమ్మకం లేదనమాట. అంటే మా మాట వినకుండానే ఆయనకు స్టే ఇస్తారు. మనకి అలా కాదు, నేను ప్రభుత్వం అట్లా రెస్పాండ్ కాకూడదు. ఒకవేళ వాళ్ళ దృష్టిలో నోటీస్ ఇవ్వాల్సిన అవసరం ఉంది అనుకుంటే నోటీస్ ఇస్తారు, లేకపోతే నోటీస్ ఇవ్వకుండా కొట్టేస్తారు కావచ్చు. అప్పుడు ఇంకా ఎక్కువ చెంపదెబ్బ పెట్టినట్టు అవుతుండే కదా కేటీఆర్కి. ఇప్పుడు నోటీస్ ఇవ్వాలా వద్దా అనేది నువ్వే అడగక ముందు పేరెంటల్ లాగా పోతివి, నేను ఎవడు పోమన్నాడు అక్కడికి. ఇప్పుడు వాళ్ళు ఆలోచిస్తారు కదా, అవును ఇతని మీద ఇది ఎఫ్ఐఆర్, ఇది హైకోర్టు జడ్జిమెంటు, ఈ తీర్పులో ఏ రకమైన లోపాలు లేవు, ఇది కరెక్ట్ తీర్పు, దీంట్లో మేము ఇంటర్ఫియర్ కావాల్సిన అవసరం లేదు అని డిస్మిస్ చేద్దరు. నువ్వు అవకాశం ఇవ్వకపోతే కదా. అంటే ఇండైరెక్ట్లీ యు ఆర్ ట్రయింగ్ టు కోఆపరేట్ విత్
కేటీఆర్ ఆర్ వాట్ ఈస్ దట్ ఎగ్జాక్ట్లీ యూ వాంట్? ఏసీబీ ఇవాళ ఇన్వెస్టిగేషన్లో ఇన్ని గంటల ఇన్వెస్టిగేషన్లో కేటీఆర్ని ఏం ప్రశ్నలు కేటీఆర్ ముందు పెట్టి ఉండొచ్చు? ఏం ప్రశ్నలు అంటే ఇది ఎట్లా స్టార్ట్ అయింది, ఈ ఆలోచన ఎవరు తీసుకొచ్చినారు, ఎక్కడి నుంచి ఫండ్స్ వచ్చినాయి, ఏ రకంగా జమ చేసినారు, మీ మధ్య ఒప్పందం ఏంటిది, అసలు ఈ అగ్రిమెంట్స్ మీరు చదివారా లేదా, దీంట్లో ప్రభుత్వ ధనం దుర్వినియోగం అవుతుందని మీకు తెలియదా, బిజినెస్ రూల్స్ ప్రకారంగా ఈ ప్రొసీజర్ ఫాలో కావాలి కదా, మీరు ఈ ప్రొసీజర్ ఎందుకు వైలేట్ చేసినారు, వీళ్ళ దగ్గర ఏమైనా ఎవిడెన్స్ ఉందనుకోండి, ఇగో ఈ డబ్బులు ఫలానా వాళ్ళు మీకు సంబంధించిన వాళ్ళు వాళ్ళ అకౌంట్లో ఇంత డబ్బులు సడన్గా జమ అయినాయి, ఇది మీ ద్వారా పోయింది అనేది మా ఆలోచన, మీరు ఏమంటారు, ఇట్లాంటి ప్రశ్నలు వేస్తుంటారు అంతే, అంతకంటే ఎక్కువ ఉంటుంది. అంటే యాక్చువల్లీ కొన్ని ఇంపార్టెంట్ ఎలిగేషన్స్ కనుక వాళ్ళు వేసి, ఇప్పుడు నేను ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను రఘు. మధ్యల చెరువు సూర్య ఉన్నాడు కదా, అతన్ని చంపిన భానుకిరణ్ అయితే వాళ్ళకి సంబంధించిన ఒక కేసు నేను చేసిన. అంటే అది ఏమంటే యాక్చువల్లీ కూకట్పల్లి లోపల ఒక 12 ఎకరాల భూమి, దానికి సంబంధించిన ఒక వివాదం. అది కమలాధర్ గుప్తా అని ఒకప్పుడు కాంగ్రెస్ నాయకుడు, అంతకుముందు భారతీయ జనతా పార్టీకి సంబంధించిన వ్యక్తి, అది వాళ్లకు సంబంధించినటువంటి భూమి. ఆ భూమిని ఈ భాను అనేవాళ్ళు వేరే వాళ్ళకి ఇప్పించాలని అనుకున్నారు. ఆ వేరే వాళ్ళు ఎవరైతే కొనుక్కునే వాళ్ళు ఉన్నారో వాళ్ళు అప్పటి మంత్రి సబితా ఇంద్రారెడ్డికి దగ్గర వాళ్ళు. వాళ్ళు ఏం చేసినారంటే సబితా ఇంద్రారెడ్డి దగ్గరికి వెళ్ళినారు, అమ్మ మేము ఈ డబ్బులు పెట్టి ఇది భూమి కొనదలుచుకున్నాం, మీరు మాకేమైనా సహకరించండి అంటే ఆమె ఏం చేసిందంటే ఇతన్ని పిలిచి చెప్పింది కమలాధర్ గుప్తాను, నీకేం ప్రాబ్లం లేదు, కొన్న భూమికి వాళ్ళు సేల్ కన్సిడరేషన్ వాళ్ళు ఇచ్చే బాధ్యత నాది, నువ్వేం ఫికర్ పడకు, నువ్వు సబ్ రిజిస్ట్రార్ ఆఫీస్కి పో, వాళ్ళకి సిగ్నేచర్లు పెట్టు, నీకు సబ్ రిజిస్ట్రార్ ఆఫీస్లో డబ్బులు ఇస్తారన్నారు. వాళ్ళు సబ్ రిజిస్ట్రార్ ఆఫీస్ దగ్గరికి పోయినాక ఈ భాను అనేవాడు ఎంటర్ అయ్యి నేను చంపేస్తాను అక్కడ నువ్వు సిగ్నేచర్లు పెట్టు అంటే వాడు సిగ్నేచర్ పెట్టినాడు, సేల్ డీడ్ ఎగ్జిక్యూట్ అయింది. ఎగ్జిక్యూట్ అయిన తర్వాత వీడు ఏం చేసినాడు, సబ్ రిజిస్ట్రార్కు ఒక కంప్లైంట్ ఇచ్చినాడు, ఏమని, ఈ భూమిని తక్కువ వాల్యుయేషన్ లోపల వీళ్ళు రిజిస్ట్రేషన్ చేసుకున్నారు, ది మార్కెట్ వాల్యూ ఇస్ డిఫరెంట్, దెర్ ఇస్ ఎ డెఫిసిట్ ఇన్ ది పేమెంట్ ఆఫ్ రిజిస్ట్రేషన్ ఛార్జెస్ అని. సబితా ఇంద్రారెడ్డి ఎట్లా మ్యానిపులేట్ చేసిందంటే సబ్ రిజిస్ట్రార్కి చెప్పేసి నోటీసులు ఇప్పించింది, కొన్నవాడికి నోటీసులు ఇప్పించింది, అమ్మినవాడికి నోటీసులు ఇప్పించింది. ఇప్పించేటప్పటికి కొన్నవాడు ఏం చేసినాడు, ఇంత డెఫిసిట్ ఉంది కదా, సరే ఈ డబ్బులు మేము మీకు రిజిస్ట్రార్ దగ్గర కడతామన్నారు, కట్టేశారు. వాళ్ళు సేల్ డీడ్ తీసుకొని వెళ్ళిపోయినారు. వెళ్ళిపోయిన తర్వాత ఈ కమలాధర్ గుప్తా ఏం చేసినాడు, కంప్లైంట్ ఇచ్చినాడు, ఏమని, నన్ను ఈ రకంగా గన్ పాయింట్ లోపల ఈ రకంగా తీసుకెళ్ళినాడు, నన్ను చీట్ చేసినారు, నన్ను థ్రెటన్ చేసినారు అని చెప్పేసి కేసు పెట్టినాడు. ఆ కేసును క్వాష్ చేయాలా అని ఎవరైతే భూమిని కొన్నారో వాళ్ళు కేసు వేసినారు. వేసినప్పుడు మేమేం ఆధారాలు తీసుకొచ్చినామంటే ఎవడైతే భూమి కొన్నాడో ఈ రౌడీ మూకను వాడుకోవడానికని వాడు ఒక 40 లక్షల రూపాయలు ఈ భానుకిరణ్ అకౌంట్లోకి ట్రాన్స్ఫర్ చేసినాడు. సో వితౌట్ దేర్ బీయింగ్ ఎనీ నెక్సెస్ దిస్ మ్యాన్ హీఈస్ అన్ అక్యూజ్డ్, భానుకిరణ్ ఈజ్ అన్ అక్యూజ్డ్, ఆయన అకౌంట్లోకి ఇంత డబ్బు ఎట్లా వచ్చింది అనేటువంటి ఒక డౌట్ను మేము జడ్జి గారి దృష్టికి తీసుకెళ్ళాం. అక్కడ కూడా వాళ్ళు జడ్జిని ఎట్లా మేనేజ్ చేశారంటే ఆ కేసు ఆర్గ్యుమెంట్కి వస్తే నేను పిటిషనర్ తరఫున రిలీఫ్ ఇవ్వదలుచుకున్నా, నువ్వు స్టే చేయొద్దంటే నువ్వు ఆర్గ్యూ చేయమని నన్ను అప్పటి జడ్జి కేజీ శంకర్ అడిగినాడు. ఎస్ ఐఎమ్ రెడీ అని ఆర్గ్యూ చేసేసి ఈ ఫండమెంటల్ ఎవిడెన్స్ చూపెట్టినాను, దిస్ ఈజ్ ది మనీ ట్రైల్, దిస్ హ్యాస్ పాస్డ్ ఆన్ ఫ్రమ్ ది అక్యూజ్డ్ సో అండ్ సో టు అక్యూజ్డ్ సో అండ్ సో, కాబట్టి దిస్ షోస్ ది నెక్సెస్ ఫర్ దిస్ ఇల్ గాటన్ మనీ అన్న తర్వాత నోట్లో వెలకాయబడ్డట్టు అయింది. తర్వాత 3 నెలలు దాదాపుగా అతను కేసును పెండింగ్లో పెట్టుకొని జడ్జిమెంట్ రిజర్వ్ చేసుకొని ఆ తర్వాత క్రిమినల్ కంప్లైంట్ను డిస్మిస్ చేసినాడు. అంటే వీళ్ళు ఈ డబ్బున్న వాళ్ళు, ఈ ఆర్థికమైనటువంటి అవకతవకలు పడేవాళ్ళు, దే మేనేజ్ ఎవ్రీ డ్యామ్ సిస్టమ్. అర్థమైందా లేదా? మనము ఇప్పుడు తెల్లని అన్ని పాలు, నల్లని అన్ని నీళ్లు అని మనం భ్రమలో ఉంటున్నాం. అసలు ఒక రకంగా చూస్తే తెర వెనుక రేవంత్ రెడ్డి ఒకటే, కేటీఆర్ ఒకటే, వీళ్ళ అందరూ ప్రభుత్వ ధనాన్ని, ప్రభుత్వం యొక్క సంపదను కొల్లగొట్టడానికి రాజకీయాలకు వచ్చినారు తప్ప వీళ్ళు ఏదో ప్రజాసేవ అనే ఉద్దేశంతో రాలేదు. ఈ విషయాన్ని ప్రజలు గ్రహిస్తే బెస్ట్. నేను అనేది అది. అందరు కలిసే ఉన్నారు, అందరూ దొంగలే. నిజానికి యాక్చువల్లీ చిత్తశుద్ధి అంటుంటే, అవినీతిని, డబ్బును బయటికి కక్కించాలన్న ఆలోచనలు ఉంటే రఘు, మనం తెలంగాణలో మొన్న కేసీఆర్ ప్రభుత్వం మార్పుకు ఏ అవినీతి ఆరోపణలు చేసినాం, కాళేశ్వరం మీద కానీ, భూముల గురించి కానీ, ఎన్ని రకరకాలు, ఇప్పుడు కోకాపేట భూములు కానీ, రాజ్ పుష్ప మీద కానీ, ఈయనే పీసీసీఐ అధ్యక్షుడు స్థాయిలో ఇతను పోయి డైరెక్ట్గా సిబిఐకి కంప్లైంట్ ఇచ్చేసేసి సిబిఐతో కేసు బుక్ చేయమన్నాడు.
మళ్ళీ కాళేశ్వరం మీద సిబిఐకి ఇస్తామని అన్నారు. మొత్తం కాళేశ్వరం ప్రాజెక్టు మీద ఎంక్వైరీ జరిపిస్తాన్నాడు. కేవలం మేడిగడ్డకే రెస్ట్రిక్ట్ చేస్తున్నాడు. ఇవన్నీ చూస్తే నీకేమర్థమవుతుంది? ఏ మెగా కృష్ణారెడ్డి అక్కడ ప్రముఖ పాత్ర వహించినాడో అతను ఇక్కడికి వచ్చినాడు. ఇప్పుడు ఇక్కడ కొత్తగా యాడ్ అయింది ఏంది? పొంగులేటి శ్రీనివాస్కు సంబంధించిన రాఘవ కన్స్ట్రక్షన్స్. ఇవాళ ప్రతి కార్యక్రమంలో ఇప్పుడు ఎల్ఎన్టీకి కెపాసిటీ లేదంటారు, తర్వాత వీళ్ళకి లేదంటారు, మెగా కృష్ణారెడ్డికి టెక్నికల్ కెపాసిటీ లేదంటారు. రాఘవ కన్స్ట్రక్షన్ హ్యాస్ గాట్ కెపాసిటీ టు డీల్ విత్ అండ్ కన్స్ట్రక్ట్ ఎవ్రీ డ్యామ్ కన్స్ట్రక్షన్ అంటే ఎట్టా? ఇప్పుడు రేవంత్ రెడ్డి వాళ్ళ అది ఉంది కదా లిఫ్ట్ ఇరిగేషన్ స్కీము, దట్ ఈస్ బీయింగ్ గివెన్ టు రాఘవ కన్స్ట్రక్షన్స్. వాట్ ఈస్ దేర్ టెక్నికల్ నౌ హౌ? వాళ్ళకున్న కాంపిటెన్స్. ఇప్పుడు ఈ పర్టికులర్ కేసులో 409 సెక్షన్ ఏంటి? 409 సెక్షన్ చాలా కీలకం అని అంటున్నారు, అంటే అరెస్ట్ అవ్వడానికి అవకాశాలు ఉంటాయి. మీకు క్వశ్చన్ చెప్పన్నా, 409 లోపల మీకు ఇంట్రెస్ట్మెంట్ పబ్లిక్ మనీ అని రెండు ఉంటాయి. ఇంట్రెస్ట్మెంట్ అని అంటే వ్యక్తిగతంగా ఇంట్రెస్ట్మెంట్ కాదు, యు ఆర్ ప్రివీ టు పబ్లిక్ ఇంట్రెస్ట్. ఒక మంత్రి హోదా లోపల రాజ్యాంగం మీద ప్రమాణం చేసినప్పుడు ఏమంటారంటే ప్రజలకు సంబంధించిన ఏ అంశాలు నా దృష్టికి వచ్చిన వాటిని ఏవి కూడా రాగద్వేషాలకు అతీతంగా నిజాయితీగా వ్యక్తిగత ప్రయోజనాలు కాపాడుకోకుండా ప్రజల ఇంట్రెస్ట్ను కాపాడుతా అని ఒట్టు తింటారు. సో ఇది ప్రజాధనం. ఈ ప్రజాధనాన్ని ఇతరులకు అప్పనంగా అంటగట్టడము అనేది క్రిమినల్ బ్రీచ్ ఆఫ్ ట్రస్ట్. ఆ ఇంట్రెస్టెడ్ పబ్లిక్ విల్ అనేది వేరే వాళ్ళకి ఇచ్చి మీరు దుర్వినియోగం చేస్తున్నారు, ఆ ఇంట్రెస్ట్మెంట్ జరిగింది అనేటువంటి మాట ఉండాలి. మియర్గా క్యాచీ ఫ్రేజెస్ వాడితే లాభం లేదు, దానికి సంబంధించిన ఎవిడెన్స్ ఉండాలి. నాకు ఇంకొక పాయింట్, కేటీఆర్ ప్రెస్ మీట్ పెట్టి ఏమన్నారు? అవును నేనే డబ్బులు వేయమని చెప్పిన, అరవింద్ ఏం తప్పలేదు, నేనే చెప్పిన కాబట్టి ఆయన ఇచ్చిందని ఫస్ట్ ప్రెస్ మీట్లో చెప్పిండు. కరెక్ట్. హైకోర్టులో వేసిన రిప్లై అఫిడవిట్లో ఏం చెప్తున్నాడు? నాకేం సంబంధం, విధాన నిర్ణయాలు వాళ్ళు తీసుకోవాలి, కరెన్సీని ఎట్లా పంపాలి, పౌండ్సా ఏందా అన్నది బ్యాంకు చూసుకోవాలి, నాకేం సంబంధం ఈ టోటల్ ఎపిసోడ్లో అని అక్కడ చెప్తాను. రెండు వైరుధ్యమైన స్టేట్మెంట్సే కదా ఉంటాయి. కరెక్ట్. దాన్ని మీరు పాయింట్అవుట్ చేయాలి కదా. అదే అంటున్నా, ఈ ఎఫ్ఐఆర్లో ఈ యాటిట్యూడ్ ఎట్లా మనం డిస్కస్ ఎఫ్ఐఆర్లో ఆ అంశాలు ఉండాలి కదా. వెన్ ది మ్యాటర్ కేమ్ టు ది లైట్ ఎట్ ది ఎర్లియస్ట్ పాయింట్ ఆఫ్ టైమ్, దిస్ ఈజ్ వాట్ ది అక్యూజ్డ్ హ్యాడ్ సెడ్. ది అక్యూజ్డ్ accepted about the payment of money to some third parties and in violation of the regulations అని చెప్పాలి కదా. ఆ ఎఫ్ఐఆర్లో ఆ వర్షన్ ఉందా? ఇప్పుడు మీరు నేను మాట్లాడుకున్నా ఏ అంశమైనా ఎఫ్ఐఆర్లో ఉందా? అప్పుడు ఆవు మీద వ్యాసంలాగా ఒక ఎఫ్ఐఆర్ రాసేసి దీనిలో ఏదో రావాలంటే ఎట్లా? నేను అనేది అంటే నీకు చిత్తశుద్ధితో ఈ కార్యక్రమాన్ని రేవంత్ రెడ్డి నడుపుతున్నాడని నేను అనుకోవట్లేదు. ఇప్పుడు వాట్ అబౌట్ దిస్ గా? ఇప్పుడు ఆయన విచారణ అయిపోగానే కొంత ఫ్రస్ట్రేట్ అవుతున్నాడు. ఫ్రస్ట్రేషన్ ఏం లేదు. అతను ఏమనుకున్నాడంటే నేను రాజుల వంశానికి చెందిన వాడిని, యువరాజును, నన్ను పోలీస్ స్టేషన్కి పిలుస్తారా, నన్ను ప్రశ్నిస్తారా? ఆఫ్టర్ ఆల్ ఇదే ఆఫీసర్లు నా ముందర వచ్చి సెల్యూట్లు కొట్టేవాళ్ళు, వాళ్ళ ముందు నేను ముద్దాయిగా నిలబడాను. వాడికి అహంకారం, అంటే హిజ్ ఈగో ఇస్ హార్ట్, అంతే, దట్స్ ఆల్. మనం ఇటనే 4 సార్లు ఈగో చేస్తే ఈయన ఏదైనా చేసుకుంటాడు. కాబట్టి నిజం సార్. ఇప్పుడు ఇట్లాంటి ఇట్లాంటి ఈగోసెంట్రిక్ పర్సన్స్ ఏంటంటే దే కెన్ టేక్ వర్స్ట్ డెసిషన్స్ ఆల్సో. ఇప్పుడు మీకు ఒక డాక్ హీమ్ అనే అతను సూసైడ్ అనే ఒక పుస్తకం రాసినాడు. అందులో సూసైడ్ ఎందుకు చేసుకుంటారు అనే అంశం మీద చెప్తూ ఫస్ట్ చాప్టర్లోనే ఉంటుంది, ది సూసైడ్ ఈస్ కమిటెడ్ బై దోస్ పీపుల్ హూ ఫీల్ దట్ దేర్ ఈగో ఈజ్ సో సెంట్రిక్ అనమాట. వాళ్ళ లైఫ్ అంతా ఈగో మీదనే ఆధారపడుతుంది. వాళ్ళ ఈగో దెబ్బతింటే వాళ్ళు ఏ రకమైన నిర్ణయాలకైనా వాళ్ళు వెనుకాడరు అని ఉంటుంది అనమాట. సో అట్లా ఇంత ఈగోసెంట్రిక్గా ఉండకూడదు. ప్రజాపాలన చేసినావు, నీకు తోచిన రీతిలో నువ్వు మంత్రివర్గాల్లో నీ బాధ్యతలు నువ్వు నిర్వర్తించినావు, నీ దృష్టిలో కూడా నేను తప్పు చేయలేదని అంటే ఇంత ఆర్భాటం ఎందుకు? ఎస్, ఐ విల్ గో అండ్ పార్టిసిపేట్. పివి నరసింహారావు పార్టిసిపేట్ కాలేదా? ఎంతమంది మంత్రులు, ముఖ్యమంత్రులు ఖచ్చితంగా ఉండాలి అని అంత ఇది చేసి కోర్టుకు వెళ్ళి, ఇప్పుడు ఇదంతా అవసరం లేదు కదా. ఇదంతా అవసరం, ఏ మిస్టేక్ లేనప్పుడు డైరెక్ట్ గా వెళ్ళొచ్చు, అంతే, దట్స్ ఆల్. ఈయన ఎవరు థర్డ్ డిగ్రీ చేస్తారు? సామాన్యులను ఇంకెవరినో చేసి ఎవరు చేస్తారండి? నీనా లాంటి వాళ్ళని అంటే హెరాస్ చేస్తారు. మనకి ఎవిడెన్స్ అక్కర్లేదు, మనని ఎట్లా పడితే అట్లా వాళ్ళు లోపలేస్తారు, మనం పోయి జైళ్ళల్లో ఉండాల్సి వస్తుంది, చిప్పకూడు తినాల్సి, ఇవన్నీ జరగాల్సి వస్తుంది. ఇక్కడ కూడా రేవంత్ రెడ్డి కూడా ఒక్క రోజన్నా పండుగ పూట వీని జైల్లో వారేసేసి వాళ్ళ తండ్రి మీద రివెంజ్ తీసుకోవడం. యాక్చువల్లీ రేవంత్ రెడ్డి మే నాట్ హ్యావ్ ఎనీథింగ్ అగెన్స్ట్ కేటీఆర్. హిజ్ ఇంటెన్షన్ ఈజ్ టు రెక్ వెంజెన్స్ అగెన్స్ట్ కేసీఆర్. కేసీఆర్ మళ్ళీ ఎక్కడ బయటికి వస్తాడో, ఎక్కడ బయటికి వచ్చి మళ్ళా రాజకీయాలు చేస్తాడో అనేటువంటి భయమే తప్ప ఇతరత్రం లేదు. ఆల్ దిస్ ఈజ్ ఆల్ బ్లడ్ టిమిడ్ యాక్షన్ ఆన్ ద పార్ట్ ఆఫ్ ద చీఫ్ మినిస్టర్. హీ డజంట్ హ్యావ్ ది కరేజ్. ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను అంటాను, నీకు చిత్తశుద్ధి ఉంటే నిజంగా ఇతన్ని అరెస్ట్ చేయాలా, ఇందులో అవినీతి జరిగింది అనేటువంటిది ఒకవేళ నీ ప్రాథమికమైన ఎంక్వైరీలో తేలితే ప్రిలిమినరీ ఇన్వెస్టిగేషన్ అంటారు. ఇట్లాంటి వాటిల్లో ప్రిలిమినరీ ఇన్వెస్టిగేషన్ చేయాలి.
చేసినప్పుడు ఇందులో నీకు ఆధారాలు దొరికినాకో ఇగో గీ ఆధారాలతోని మేము ఇతన్ని అరెస్ట్ చేస్తున్నామని అంటే ఈవెన్ దట్ ఈస్ పర్మిసబుల్. ఈవెన్ 41A కూడా మనకి ఏముంది, క్లాస్ 3 లోపల సఫిషియంట్ ఎవిడెన్స్ ఈస్ దేర్ అండ్ ఇఫ్ ది ఇన్వెస్టిగేటింగ్ ఆఫీసర్ ఫీల్స్ దట్ ఇట్ ఈస్ నెసెసరీ టు అరెస్ట్ అని హీ హెస్ టు రికార్డ్ హిస్ రీజన్స్ అండ్ ది సేమ్ ఆర్ టు బి సాటిస్ఫైడ్ బై ది కోర్ట్ ఆల్సో వైల్ రిమైండింగ్ టు జ్యుడిషియల్ కస్టడీ. అది ఏది లేదు కదా, అది నేను అనేది. ఇంకొకటి ఇప్పుడు ఈడీ కూడా ఇందులో కేసు బుక్ చేసింది. కరెక్ట్. సో ఆల్రెడీ ఆయన విచారించినట్టుంది. ఇప్పుడు ఈయన 16వ తేదీన మళ్ళీ రమ్మంటారు సార్. ఇప్పుడు ఇందులో ఇదమిద్దంగా క్రైమ్ జరిగినట్టుగా ఎంతో కొంత ఎవిడెన్స్ లేకుండా ఈడీ ఏం చేయలేదు. ఎందుకంటే ప్రెడికేట్ అఫెన్స్ ఇదే. ఎందుకు ఈడీ తనకు తానుగా విచారించదా? విచారిస్తే సార్ ఇప్పుడు దీంట్లో ఇది నేరం జరిగింది అనే నిర్ధారణ ఎంతో కొంత ప్రాథమికంగా జరగాలి కదా. ఇప్పుడు ఈడీ అనవసరంగా తొందరపడుతుందేమో అనిపిస్తుంది. కొంత వెయిట్ చేసేసి ఇతని మీద జరిగినటువంటి ఇంకా ఎవిడెన్స్ అంతా బయటకు వచ్చిన తర్వాత దిస్ ఈజ్ ది క్రైమ్ అని, దిస్ ఈజ్ హౌ యూ హ్యావ్ మిస్యూజ్డ్ ఇట్ అని అన్నప్పుడు మనీ లాండరింగ్ చేసినావు అనే యాంగిల్లో పోవచ్చు. ఇప్పుడు ఇది టూ ప్రిమాచ్యూర్ జంక్చర్ ఫర్ ది ఈడీ టు జంప్. ఇప్పుడు ఏం జరుగుతుంది ఒకవేళ ఏసీబీ ఇంకో వైపున ఈడీ ఎవరైనా అరెస్ట్ చేయాలని కూడా చేసేయచ్చా? అట్లా లేదు కదా. ఇప్పుడు సుప్రీంకోర్టు ఇటీవల ఇచ్చినటువంటి తీర్పుల ప్రకారం అంటే కేజ్రీవాల్ తర్వాత ఇన్వెస్టిగేషన్స్ ఏకకాలంలో జరుగుతున్నాయి. ఒకటి కేజ్రీవాల్ తీర్పు తర్వాత వచ్చినటువంటి తీర్పులు అన్నిట్లలో కూడా ఏమన్నారు, ఈడీ ప్రొసీడింగ్స్ ఆర్ సివిల్ ఇన్ నేచర్, ఇట్ ఈజ్ ఓన్లీ ఎకిన్ టు ఏ డొమెస్టిక్ ఎంక్వైరీ కండక్టెడ్ అగెన్స్ట్ ఏ డెలింక్వెంట్ ఆఫీసర్ అని అన్నారు. ఏ ఆధారాలు ఇవ్వాలా, ఇవ్వకుండా మీరు ఏం చేయొద్దు అనేటువంటి మాట. సుప్రీంకోర్టు ఇప్పుడు ఏమన్నది, నథింగ్ డూయింగ్, నువ్వు ఒక వ్యక్తిని అరెస్ట్ చేయాలనుకున్నప్పుడు ఇదమిద్దంగా అన్ని కరెక్ట్ ప్రూఫ్లు ఉంటాయి తప్ప నువ్వు అరెస్ట్ చేయడానికి వీల్లేదు. యాజ్ లాంగ్ యాజ్ హీ ఈజ్ రెడీ టు కోఆపరేట్ విత్ యూ, ఈజ్ కోఆపరేటింగ్ అన్లెస్ యూ ఆర్ ఏబుల్ టు ఫైండ్ దట్ దేర్ ఈజ్ ఇన్క్రిమినేటింగ్ మెటీరియల్ విచ్ ఈస్ సర్టెన్లీ లీడ్ టు ఎ కన్క్లూజన్ దట్ దేర్ ఈజ్ మనీ లాండరింగ్ అంటే తప్ప నువ్వు ముట్టడానికి వీల్లేదు అని. ఇప్పుడు ఎట్లుంటుంది ఒకవేళ ఈడీ అరెస్ట్ చేసింది అనుకుందాం ఫర్ ఎగ్జాంపుల్, ఇప్పుడు విచారణ నేను జనరల్గా చెప్తున్నాను, ఒక ఇన్వెస్టిగేషన్ ఏజెన్సీ సంస్థ అరెస్ట్ చేస్తే ఇంకో ఇన్వెస్టిగేషన్ సంస్థ ఆయన జైల్లో ఉన్నప్పుడు కూడా విచారించవచ్చా? ఒక్కసారి మనము ఈ కేటీఆర్ కేసుని కవిత కేసుని పోల్చి చూద్దాం. కవిత కూడా ఈడీ దగ్గర ప్రొసీడ్ అయిందా? కవిత విషయంలో కూడా మనీ ట్రయల్ కనపడదా? డబ్బుల ట్రాన్సాక్షన్స్ కనపడా? అన్ని ఉన్న కవితనే 4 సార్లు 5 సార్లు పిలిచినారు ఈడీ వాళ్ళు. ఒక్కసారికి సడన్ గా వాళ్ళు అంత ఈజీగా వెంటనే తీసుకోరు, చేయడానికి వీల్లేదు. సో ఇక్కడ కూడా గిట్లనే ఇదే ప్రహసనం నడుస్తుంది, 4 రోజులు వ్యవహారాలు నడుస్తాయి. ఆ తర్వాత మళ్ళీ తెర వెనక ఏం జరుగుతుందో తెలియదు. సో పొలిటికల్ లైన్ ఏంటి దీని వెనకాల? అంటే మీరు అంటే రాబోయే రాజకీయము ఎట్లా ఉండబోతున్నది వీళ్ళకేమైనా? ఇది ఒకటి ఏంటంటే దీన్ని ప్రాపర్గా రేవంత్ రెడ్డి హ్యాండిల్ చేస్తేనేమో ఇట్ ఈస్ బెనిఫిషియల్ టు ది కాంగ్రెస్. బెనిఫిట్ అవుతుందా ప్రాపర్గా చేస్తే? ఖచ్చితంగా. అవినీతి పరులు ఈయన జైలుకు పోతే మళ్ళీ సింపతి రావడం, అయ్యో కేటీఆర్ నథింగ్ డూయింగ్. అవినీతి పరులు అనేటువంటి ప్రాథమికమైనటువంటి ఎవిడెన్స్ ఉండి వీళ్ళు అవినీతి పరులు, వీళ్ళని అరెస్ట్ చేయడం కరెక్టే అని అంటే ఏం ఫరక్ పడదు. లల్లూ ప్రసాద్ లాంటి వాళ్ళని అరెస్ట్ చేసినా కూడా జైల్లో పెట్టినా ఏం ప్రభావం రాలేదు. ఎట జరగాల్సింది అట్లా జరిగింది. పిల్లలు దేశ స్వాతంత్రం కోసం కొట్లాడిన వాళ్ళు కాదు, వీళ్ళ గురించి ప్రజలకేం సానుభూతి లేదు. కానీ నువ్వు పెద్ద పుల్ని పెంచుకునేటప్పుడు దాన్ని పెంచుకునే రీతిలో పెంచుకోవాలా. నువ్వు ఇంత పెద్ద క్రైమ్ కట్టినప్పుడు సరైన ఆధారాలతో కట్టకుండా నీ ఏదో డొల్ల కేసులు కట్టినాడు, దీంట్లో ఏమి లేదు, అసలు స్వచ్ఛని స్ఫటికం కేటీఆర్ అనేటువంటి ఒక విధానం వచ్చేలాగా ఇతని ఇన్వెస్టిగేషన్ అంత ఫెయిల్ కాకూడదు. అంటే పర్ఫెక్ట్గా చేస్తే చేయాలి, లేదా సపరేట్ కొనుక్కోవాలి. నేను అనేది అది. అట్లా లేకపోతే ఇట్ విల్ బూమరాంగ్. ఇప్పుడు పొలిటికల్గా ఒకవేళ కేటీఆర్ సరే ఊహాజనితమే కావచ్చు, కానీ అడుగులు మాత్రం ఒక రకంగా కనబడుతున్నాయి. ఇప్పుడు కవిత యాక్టివ్ అయ్యారు, కేసీఆర్ ఈయన అరెస్ట్ అయితే బయటకు వచ్చే అవకాశం ఉండొచ్చు అని ఇంకొక చర్చ. హరీష్ లైన్ హరీష్ దున్నది. ఇప్పుడు మీరు ఆ పార్టీతో కొంత ఫస్ట్ 5 yearsలో కొంత మీకు కదలికలు 7.5 years ఉద్యమాల్లో చాలా సన్నిహితంగా కదలికలు తెలుసు కాబట్టి ఏం జరిగే అవకాశం ఉందని నా దృష్టిలో. అంటే నేను అంచనా వేసిన దాని ప్రకారం ఏంటంటే ఇక్కడ ఇద్దరు ఉన్నత వర్గాల వాళ్ళు ఇప్పుడు పెరుగుతున్నటువంటి అవేర్నెస్ అమాంగ్ ది బీసీస్, ఎస్సీస్, ఎస్టీస్ ఏదైతే ఉందో, ఏది దళిత జాతి అయితే వాళ్ళ హక్కుల కోసం కొట్లాడుతుందో, క్లాసిఫికేషన్ కోసం అనే 2 వర్గాలు కొట్లాడుతున్నాయి. తర్వాత బీసీలందరూ మాకు సమమైనటువంటి పాత్ర కావాలని వీళ్ళందరూ ఏకత్రం కావద్దు, ఈ రెండే కొట్లాడుకుంటే వీళ్ళే రాజకీయ క్షేత్రంలో ఉంటారు. మూడవ శక్తులను ఎదగకుండా జరుగుతున్నటువంటి ఒక ఇండైరెక్ట్ కుట్ర ఇది. తెలంగాణ ప్రజలకు ఈ అల్లర్లతో సంబంధం లేదు. ఒకవాడు అవినీతి
పరుడు అని ఒకడు అంటున్నాడు, వీడు నేను కాదు అంటున్నాడు. వీడు అవుతాడో కాదో తేల్చుకొని వీళ్ళ పట్ల ప్రజలకు ఎందుకు సానుభూతి, దీన్ని ఈ యాంగిల్లో చేస్తే బాగుంటుంది. కానీ దీనికి హైప్ వస్తుంది, అనవసరమైన హైప్ ఇచ్చేసేసి తెలంగాణ ప్రజలకు అసలు ఏ సమస్యలే లేనట్టుగా రోజు కేటీఆర్కి సంబంధించిన వ్యవహారాలే పరిశీలించాలి, రేవంత్ రెడ్డి అంశాలే పరిశీలించాలనే స్థాయికి వస్తుంది. అది కాదు కదా. ఇవాళ అభయహస్తం అనేది ఒకటి ఉంది, దాంట్లో కొన్ని ప్రామిసెస్ చేసినారు. ఒక రైతు భరోసా అనేది ఇస్తామన్నారు, 15,000 ఇస్తానని నిర్ద్వందంగా ప్రకటించినారు. మొత్తం నాయకులందరూ సోనియా గాంధీతో చెప్పించినారు, రాహుల్ గాంధీతో చెప్పించినారు, ప్రియాంకతో చెప్పించినారు, కార్డులు పబ్లిష్ చేసి ఊరంతా పంచినారు. ఇవాళ 15,000 నుంచి 12,000 కూడా ఒక పర్యాయం ఇవ్వకుండా రెండో పర్యాయం ఇస్తున్నటువంటి దశ అనుకోండి. రైతు రుణమాఫీ పూర్తిగా జరగలేదు అన్నటువంటి ప్రక్రియ. కానీ ఇవాళ అన్ని రకాల ప్రజలలో ఒక అసంతృప్తి ఉంది. ఈ అసంతృప్తి నుంచి అటెన్షన్ డైవర్జన్ టాక్టిక్స్గా ఇది జరుగుతుంది అంతే. వీడికి ప్రజలతో డైరెక్ట్గా మమేకమయ్యే స్థితి లేదు. ఇప్పుడు ఇట్లాంటి అంశాలు లేకుంటే వీళ్ళు ప్రజల మధ్యలోకి పోయేవాళ్ళు. అబ్బా, కేటీఆర్ కానీ కేసీఆర్ కానీ వీళ్ళు ప్రజల మధ్యకు పోయి ఏం ఉద్యమాలు చేసేవాళ్ళు? ప్రజలు వీళ్ళని అడగకపోదురా, నువ్వేం చేసినావురా, నీ నిర్వాహకం ఏంది, మీరు ఈ రకంగా చేసినారు, ఇట్లా మమ్మల్ని వంచినారు, మీరు ఇట్లా ద్రోహం చేసినారు, ప్రభుత్వ ఆస్తులు మీరు అమ్ముకున్నారు, మీరు ఎట్లా ఇంత కోట్లకు పడగలెత్తినారని ప్రజలు అడిగేవాళ్ళు. కానీ ప్రజలకు ఆ అవకాశం ఇవ్వకుండా ఈ ఇద్దరు డ్రామాలు ఆడుతూ ఉన్నారు. ఇది ప్రజలకు టోటల్ ఎపిసోడ్లో బీజేపీ ఎక్కడుంది? వాళ్ళ బీజేపీ ఈజ్ నామినల్, బీజేపీ ఈజ్ ప్లేయింగ్ సెకండ్ ఫిడిల్ టు కాంగ్రెస్, అంతే. దట్స్ ఆల్. ఢిల్లీలో కూడా అంతే, బీజేపీ కాంగ్రెస్ ఒకటే. ఇప్పుడు ఎట్లా ఉండదంటే అక్కడ కేజ్రీవాల్ గెలవద్దు కాబట్టి ఇవాళ కాంగ్రెస్ కూడా కేజ్రీవాల్ గురించి మాట్లాడదు. నిన్న మొన్నటి దాకా అందరు కలిసే ఉన్నారు, ఇప్పుడు వచ్చేసేసి మళ్ళీ కేజ్రీవాల్ పచ్చి అవినీతి పరుడు అది ఇదని అశోక్ గెహ్లాట్, తర్వాత వాడు అజయ్ మాకన్ వీళ్ళంతా మాట్లాడుతూ ఉన్నారు. నేను అనేది ఏంటంటే వీళ్ళకు ఒక సిద్ధాంతపరమైనటువంటి ఒక స్టాండ్ అంటూ ఏది ఉండట్లేదు. బీజేపీ అనేది ఇక్కడ తెలంగాణలో నామినల్గానే ఉండదలుచుకుంది. 5-6 యొక్క ఆధిపత్యం ఉండాలి. కిషన్ రెడ్డి ఉండాలి, బండి సంజయ్ ఉండాలి, రఘునందన్ రావు ఉండాలి, ఇట్లా 5-6 ఉండాలి, వాడు వీడు అంతా. ఇక వీళ్ళు తప్ప పార్టీ ఎదగడం వాళ్ళకి ఇష్టం లేదు కాబట్టి వాళ్ళ ప్రజాక్షేత్రంలో లేరు. వాళ్ళ గురించి మనం మాట్లాడడం వేస్ట్. సో పబ్లిక్ ఏం ఆలోచించాలి ఇప్పుడు ఇట్లా ఈ కేసు గురించి? కానీ ఏం ఆలోచించవద్దు. సంగారెడ్డికి పోయినా దళితులు మొత్తం గిరిజనులు అంతా లంబడోళ్ళంతా 60 ఎకరాల భూమి వాళ్ళు సాగు చేసుకుంటే వాళ్ళ భూమి నుంచి వాళ్ళని ఎల్లగొట్టి వాళ్ళ మీదనే కేసులు పెట్టి జరుగుతున్నాయి. వీళ్ళేమో రాసిచ్చారు ప్రొసీడింగ్స్, ఇప్పుడున్న వాళ్ళు దాన్ని కొనసాగించి తీసుకోండి అని వీళ్ళు చెప్తున్నారు. 200 మంది పోలీసులు ఒక తాండా మీద పడ్డారు నిన్నంతా. ఇప్పుడు లగచర్లలో ఏం జరిగిందబ్బా? నేను అదే ఇవాళ కూడా అదే చెప్పిన, మరో లగచర్లు కాకుండా చూసుకోండి అని. కరెక్టేనబ్బా. వీళ్ళ ఎవ్వరికి కూడా పేద ప్రజల మీద రవ్వంత ప్రేమాభిమానాలు లేవు. రాహుల్ గాంధీ గారు వరంగల్లో తర్వాత ఇతర మీటింగులలో ఖరాఖండితంగా చెప్పినాడు, గత ప్రభుత్వాలు కాంగ్రెస్ ప్రభుత్వాలు ఉన్నప్పుడు దళితులకు బీదవాళ్లకు మేము కొంత పంట సాయం కోసం చెప్పి కొన్ని భూములు సాగుబడికి ఇచ్చినాము, అసైన్మెంట్స్ చేసినాము, ఆ అసైన్డ్ భూములను గుంజుకున్నారు, సమీకృత కలెక్టరేట్లు అన్నారు, సమీకృత పోలీస్ కమిషనరేట్లను కట్టినారు, రకరకాలుగా వంచినారు, మీ భూములు మీకు వాళ్ళ దగ్గర నుంచి గుంజుకొని ఇస్తామని అన్నారు. ఇప్పటికి ఎకరం భూమి ఎవరికన్నా పంచినారా? 1 year అయింది కదా. నువ్వు నిజంగా ప్రజలకు ఉపయోగపడేటువంటి ఏ కార్యక్రమం చేపట్టినాడు? ఏది చేపట్టినా ఏదో అట్లా పెదవి తుడుపుగా కార్యక్రమాలు చేయడం తప్ప. సో కాబట్టి ఇదంతా అటెన్షన్ డైవర్టేషన్ టాక్టిక్స్. దీనికి తెలంగాణ ప్రజలతో సంబంధం లేదు. వీటి ఏవి లేకుండా కూడా ఒక కొత్త సమాజం వైపే తెలంగాణ ప్రజలు ఆలోచించాలి. ఈ ఇద్దరు దుర్మార్గులే, ఇద్దరు దొంగలే. ఇదేంటంటే నువ్వు నన్ను కొట్టినట్టు చేయి, నేను ఏడ్చినట్టు చేస్తా అనే యాంగిలే తప్ప ఇక్కడ ప్రజాహితం అనేది లేదు. దెర్ ఇస్ నో పబ్లిక్ ఇంట్రెస్ట్ ఇన్వాల్వ్డ్ ఇన్ దిస్ ఎపిసోడ్ ఆర్ ఇన్ దిస్ ఫైట్. ఎనీవే థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ వెరీ మచ్. సో ఇది శరత్ కుమార్ గారితో స్పెషల్ ఇంటర్వ్యూ. చూద్దాం రాబోయే రోజుల్లో ఎట్లా ఉంటుంది అనేది. మనం మాత్రం వెరీ క్లియర్గా ఉండాలి, ప్రజల సమస్యల మీద ఫోకస్ చేయాలి. అన్నింటికంటే తెలంగాణలో విలువైంది భూమి. ఆ భూమి చుట్టే మన ఆలోచనలు తిరగాలి. ఎందుకంటే ఆ మిగులు భూమి ఏదైతే ఉందో అది పేద ప్రజలకు పంచే విధంగా మన చర్యలు ఉండాలి. ఆ భూమి కనుక ఒక్క గుంట భూమి అయినా ప్రజలకు దక్కితే వాళ్ళ ఆత్మగౌరవంతో బతకడానికి అన్ని అవకాశాలు ఉంటాయి. అసలు భూమి లేకుండా అసలు రాజకీయాలలో కొల్లూరు సైడ్ నిన్న పోయినా, ఇదే ఏరియా కొల్లూరు వెలిమెల ఇటే 60 ఎకరాల్లో 450 విల్లాలు ఎట్ ఏ టైం కడుతున్నాడు. 450 విల్లాస్ ఒక వెంచర్లో. సార్ ఖానామేట్లో కూడా ఒక 60 ఎకరాల భూమికి సంబంధించిన వ్యవహారాలు జస్ట్ ఒక లెటర్తోని, ఒక లీగల్ ఒపీనియన్తో
ఒక ప్రైవేట్ వ్యక్తులకు ధారాదత్తం చేసినారు సార్. ఎన్నో ఏళ్లుగా కష్టపడి కృషి చేసినటువంటి భూములు ఇవాళ పైగా భూములు ఎట్లా అన్యాక్రాంతం చేసినారు సార్. అసలు యాక్చువల్లీ వీళ్ళు భూదొంగలంటే ఎవరంటే కేటీఆర్ అండ్ కంపెనీ. కానీ వీళ్ళ మీద ఇదమిద్దమైన చర్యలు చేపట్టలేదు. అసలైన కేసులే అవి. అదే కదా, అవి ఎక్కడ కూడా రేవంత్ రెడ్డి టచ్ చేయట్లేదు. రేవంత్ రెడ్డి ఎంతసేపు ఈగలాగా వాళ్తున్నాడు, గిర్రని తిరుగుతున్నాడు, నిద్ర డిస్టర్బ్ చేస్తున్నాడు తప్ప ఎక్కడ కూడా ప్రత్యర్థుల మీద కాంక్రీట్ స్టెప్స్ తీసుకోలేకపోతున్నాడు. అదే విత్ ఇన్ ది కాంగ్రెస్ పార్టీలో ఉన్న తన ప్రత్యర్థులను మాత్రం మొత్తం కంప్లీట్గా అణదొక్కినాడు. ఇవాళ రేవంత్ రెడ్డి అంటే ఒకడే కాంగ్రెస్ పార్టీ లోపల ఎవడు రేవంత్ రెడ్డిని ఎదిరించేవాడు లేకుండా తగు జాగ్రత్త పడినాడు. కొందరిని లాలించినాడు, కొందరిని బుజ్జగించినాడు, కొందరిని బెదిరించినాడు. మొత్తానికి అంత పార్టీ అంటే నేను లేకుంటే పార్టీయే లేదు అనేటువంటి ఒక ఇంప్రెషన్ క్రియేట్ చేసినాడు. అంటే తన పార్టీలో ఉన్న వాళ్ళని అణచడానికి ఎంతైతే శ్రద్ధ వహించినాడో ప్రత్యర్థులను ఎదుర్కోవడంలో అంత ధైర్యం. ఇప్పటివరకు దాదాపు మా యొక్క 25 వీడియోలు డిలీట్ అయినాయి. మీరు ఒక అడ్వకేట్, సీనియర్ అడ్వకేట్ సార్, మీకు విషయం పన్నా దాన్ని నమ్మాలో ఏం చేయాలో అసలు కోర్టులని కూడా ఎట్లా నమ్మాలో మాకు అర్థం కాని పరిస్థితి. మీకు విషయం పన్నా అట్లా కాదండి, మనం వీ హ్యావ్ టు పుట్ అప్ ఏ ప్రాపర్ కేస్. నేను అంటున్నాను, ఇప్పుడు మీరు ఒక అంశం మీద వీడియో చేస్తారు కదా, 1 వీక్ బ్యాక్ వేసిన వీడియో. అదే రఘు, నేను ఒక విషయం చెప్తున్నాను మీకు. మీరు ఒక అంశం మీద వీడియో చేస్తే మీ వీడియోను వాళ్ళు ఏదో కేసు వేసి డిలీట్ చేయించారు కదా, అదే అంశానికి సంబంధించిన వ్యవహారాలు, దానికి సంబంధించిన మెటీరియల్ నాకు కూడా ఒక యూట్యూబ్ ఛానల్ కదా, నేను అందులో టెలికాస్ట్ చేస్తా. దమ్ముంటే కేసు నా మీద వేయమను, అప్పుడు కదా సమాధానం చెప్పేది. ఆటకు సమవిజ్యులు కావాలి. ఇప్పుడు పాపం మీలాంటి వాళ్ళు అంటే లీగల్గా సరైన సపోర్ట్ లేక మీరు కేవలం ప్రజాక్షేత్రంలో ఓన్లీ మాస్ మీడియాను మాత్రమే నమ్ముకున్న వాళ్ళు మీరు ఎదుర్కోలేరు వాళ్ళని. మాలాంటి యాంఫీబియన్స్ ఉన్నారు కదా, కొంత జర్నలిస్టిక్ కొంత లీగలిస్టిక్గా ఉన్న వాళ్ళము. తర్వాత ఈ ఆటలో ఆరితేరిన వాళ్ళం మేము ఉన్నాం. గతంలో కూడా జడ్సన్ గారిది, బక్క జడ్సన్ది ఎట్లయితే వాళ్ళు డిలీట్ చేయించినారో ఇమీడియట్గా హైకోర్టులో పిటిషన్ వేసేసి ఐ గాట్ ఇట్ రెస్టోర్డ్. సేమ్ ఈజ్ ది కేస్ హియర్. యూ గివ్ మీ దట్ మెటీరియల్ విచ్ హ్యాస్ బీన్ డిలీటెడ్ బై ది యూట్యూబ్, ఐ విల్ డూ ఇట్ త్రూ మై ఛానల్. జడ్జి గారు అసలు మీరు దాని మీద అసలు వీడియోలో ఏం మాట్లాడొద్దనే చెప్తున్నారు కదా మరి. అవునండి, మీరు మీ పాయింట్ ఆఫ్ వ్యూ చెప్పి ఆర్డర్ వెకేట్ చేయించాలి కదా. దానికి సంబంధించిన మెటీరియల్ మీరు జడ్జి గారి దృష్టికి తీసుకెళ్ళి మీరు ఇట్లా ఏకపక్షమైనటువంటి నిర్ణయాలు చేయకూడదు అని అనాలి. తర్వాత ఇవాళనే అంటే నిన్న సుప్రీంకోర్టు తీర్పిచ్చింది ఏమని అంటే, ఒకవేళ ఎక్స్ పార్టీ ఆర్డర్ కనుక వితౌట్ రీజనింగ్ చేస్తే ఇట్ కెన్ బి అపీల్డ్ అగెనిస్ట్ అన్నారు. మీరు ఆర్డర్ మీద అపీల్ వేయండి. సార్ నోటీస్ అన్న రావాలిగా మాకు, ఫలానా సబ్జెక్ట్ రాంగ్ అడ్రస్ పెట్టి కొట్టేస్తున్నారు. మీకు ఇవాళగా సార్ ఎప్పుడు 89లో శివశంకర్ గారు ఏమన్నారు సార్, ఇక్కడ సిల్వర్ జూబ్లీ సెలబ్రేషన్స్ ఆఫ్ బార్ కౌన్సిల్ జరిగినప్పుడు ది కోర్ట్స్ హ్యావ్ బికమ్ హ్యావిన్ ఫర్ యాంటీ సోషల్ ఎలిమెంట్స్ ఇన్ ది కండక్ట్ ఆఫ్ దేర్ అఫైర్స్ అని చెప్పి అన్నారనమాట. కోర్టులలో కూడా ఎట్లా జరుగుతుంటే కోర్టుకు ఎవిడెన్స్ కావాలి. ఇప్పుడు ఎవిడెన్స్ ఏది లేకుండా ఇప్పుడు ఎట్లుంటుంది, బీదవాడైతేనేమో ఏదో ఆర్డినరీ అడ్వకేట్ని పెట్టుకుంటారు. అదే కేటీఆర్కు సమస్య వస్తే సుప్రీంకోర్టు లాయర్లు వాళ్ళు వీళ్ళు వస్తారు. సో కాబట్టి ఈ రకంగా కొంత అంతరం ఉంది. మనం వీ హ్యావ్ టు ఫేస్ దెమ్ బై ట్రూత్. తప్పకుండా సార్, తప్పకుండా మీ దగ్గరికి వస్తాం మేము కూడా. థ్యాంక్ యూ వెరీ మచ్. ఇది శరత్ కుమార్ గారితో స్పెషల్ ఇంటర్వ్యూ. చూస్తూనే ఉండండి మన తొలి వెలుగు.